సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు, నవరత్నాల ద్వారా పేదరికం నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయమన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తోందని, మనబడి, నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చినట్లు పేర్కొన్నారు. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా బోధన జరుగుతోందని తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నామని, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలియజేశారు. జగనన్న విద్యా కానుక కోసం ఇప్పటి వరకు 3,367 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం తెస్తున్నామని, ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తామన్నారు. రైతులు రాష్ట్రానికి వెన్నెముక అని 62% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారని చెప్పారు. 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 53.53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,132 విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశామని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించామన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు 74.01% పూర్తి చేశామన్నారు. మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. My government is reimbursing total fees up to 1.25 crores for the purpose. In last 10 months, total financial assistance of 107.08 crores has been provided under the scheme for enhancing the employability skills of the students to make them job ready. Placement linked, industry relevant short term skill development courses are offered. My government is implementing various skill development activities through the Andhra Pradesh Skill Development Corporation to create a skilled workforce as per the industry requirements. Cascading skill ecosystem, an integrated and holistic framework has been created in the state to nurture the talent of Andhra Pradesh youth and fulfill the skills manpower needs of all stakeholders in line with dynamic industrial advancement. We are also taking steps to fill up 3,295 vacant teaching posts in 18 universities. అసెంబ్లీకి వెళ్లే వారిని అడ్డుకోవడం దిక్కుమాలిన చర్య అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారని, అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ సభ్యులను రాకుండా ఏదో విధంగా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి చివరి రోజులు దగ్గర పడ్డాయన్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు అమరావతి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. అనంతరం సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద బై బై జగన్ అంటూ ప్లకార్డులు పట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలియజేశారు. బారికేడ్లు పెట్టి పోలీసులు వారిని అడ్డుకోవడంతో నేతలు వాగ్వాదానికి దిగారు. జాబ్ క్యాలెండర్ విడుదల ఎప్పుడు, పోలవరం పూర్తి ఎక్కడ అంటూ నినాదాలు చేశారు. బారికేడ్లు తోసుకుంటూ ప్లకార్డులు చేత పట్టుకుని కాలినడకన అసెంబ్లీకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. పోలీసుల చర్యలపై తీవ్ర స్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అసెంబ్లీకి వెళ్లే వారిని అడ్డుకోవడం దిక్కుమాలిన చర్య అని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారని, అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ సభ్యులను రాకుండా ఏదో విధంగా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి చివరి రోజులు దగ్గర పడ్డాయన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ పనైపోయిన వైసీపీ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏముంటుందన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారని, అందుకే పోలీసుల సాయంతో తమను అడ్డుకుంటున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకునే కొత్త సాంప్రదాయానికి వైసీపీ శ్రీకారం చుట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్ధాలు వినలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు సమావేశాల నుంచి బయటకు వచ్చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి పలు అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు. ముందుగా జగనన్న విద్యా దీవెన క్రింద పూర్తి రియంబర్స్మెంట్ ఇచ్చామని గవర్నర్ చెప్పగా, పూర్తి రియంబర్స్మెంట్ అంతా అబద్ధమంటూ తెలుగుదేశం సభ్యులు నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి పలు అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు.
ముందుగా జగనన్న విద్యా దీవెన కింద పూర్తి రియంబర్స్మెంట్ ఇచ్చామని గవర్నర్ చెప్పగా పూర్తి రియంబర్స్మెంట్ అంతా అబద్ధమంటూ తెలుగుదేశం సభ్యులు నిరసన తెలియజేశారు. ఆపై మెగా డిఎస్సి, దగా డిఎస్సి అని ఈ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నట్టు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే అంగన్వాడీలకు అన్యాయం చేశారంటూ నినదించారు. అన్ని అబద్ధాలు, అసత్యాలు సారంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని చివరిలో టీడీపీ సభ్యులు బహిష్కరించారు. అబద్ధాలు వినలేకపోతున్నామని తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెప్పారు. సభ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ సభ్యులు అసెంబ్లీలో లాబీల్లో నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లేదారిలో బైఠాయించే ప్రయత్నం చేయక వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. లాబీలలో కూడా లాఠీచార్జ్ చేస్తారా అంటూ టీడీఎల్పీ విప్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి సిపిఎస్ సిపిఎస్ జాబ్ క్యాలెండర్ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా బై బై జగన్ బై బై జగన్ బై బై జగన్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్. గవర్నర్ ప్రసంగంలో ఒక నిస్సారమైన, నిస్తేజమైన విధానాలకు మసిపూసి మారేడుకాయ చేసే దానికి ప్రయత్నం చేశారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అంకెల గారడీ చేసి భూదద్దంలో చూపించే ప్రయత్నం చేశారన్నారు. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితులను చెప్పడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పారు. అప్పుల్లో నెంబర్ 1, శాంతి భద్రతల్లో చివరి స్థానంలో రాష్ట్రాన్ని నిలిపారన్నారు. పోలవరం రాజధాని నిరుద్యోగులు, రైతులు అందరినీ దగా చేశారన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు తమ పేర్లు పెట్టుకుని అమలు చేశారు తప్ప ప్రభుత్వం అమలు చేసిందేమీ లేదన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయలేదని చెప్పారు. గవర్నర్ అబద్ధాలు చెప్పలేక ఇబ్బంది పడుతూ ప్రసంగించారని, ఆయనకు వాస్తవాలన్నీ తెలుసన్నారు. సీఎం జగన్ నిర్వాకం వల్ల రాష్ట్రం పరువు గంగలో కలిపారన్నారు. గవర్నర్ ప్రసంగం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా గవర్నర్తో అసత్యాలు చెప్పించారన్నారు. ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయాల. 95% అమలు చేశాను, 99% అమలు చేశాను, 170 సీట్లు ఇవ్వమని చెప్పేదానికి అర్హతే లేదు ఈ ముఖ్యమంత్రికి. పాపం గవర్నర్ గారు నీళ్లు మింగుతా ఉన్నారు. అబద్దాలు చెప్పలేక దగ్గుకుంటూ చెప్పే పరిస్థితి. ఆయనకు వాస్తవాలు తెలుసు. గవర్నర్ గారికి రాష్ట్రంలో పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. చెప్పలేక చెప్పారు. ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పరిస్థితులు గంగలో కలిసిపోయాయి. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. ఇవాళ శాంతి భద్రతలు రోజు హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమైపోయినాయి. నీటిపారుదల రంగం కొనారెళ్లిపోయింది. అన్ని గోబెల్స్ ప్రభావం. అసలు బడ్జెట్ లో ఏ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన అంకెలన్నీ గారడి. గత ప్రభుత్వంలో నడిచిన పథకాలకే పేర్లు మార్చి నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి గారి నిర్వాహకం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. గవర్నర్ గారి ప్రసంగం వాస్తవ దృక్పథంతో లేదు. అది ప్రభుత్వ పథకాలు చెప్పేదానికి ఆయనతో చెప్పించారు. పాపం గవర్నర్ గారు ఏం చేస్తారు? ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని రేపు ఎన్నికల వేళ మరొకసారి మోసం దగా చేయడానికి గవర్నర్ గారిని కూడా మరి ఆయన్ని ఉపయోగించుకోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. నీ మోసం దగా ఏదైతే ఈ యొక్క గవర్నర్ గారి ప్రసంగం ఉందో దాన్ని కూడా అందుకే బాయ్కాట్ చేసి కూడా ఈరోజు మరి వెలుపులకి రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరి బీఎస్సీ మీటింగ్ ఉందో దాన్ని కూడా ఈరోజు బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి బీఎస్సీ మీటింగ్ వెళ్తా ఉన్నాం, కానీ అక్కడ మాట్లాడింది ఏది కూడా అసెంబ్లీలో అమలు చేయనటువంటి పరిస్థితి. దేశంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంగా చరిత్రలో జగన్ నిలిచిపోతారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దుష్ట చతుష్టయం పన్నే పద్మవ్యూహాలను ఛేదించి రాగల అర్జునుడు సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. హామీల అమలుపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని, మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకెళ్లి అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ది అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలను గెలవబోతున్నామని చెప్పారు. సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడని, పవన్ నమ్ముకుంటే కుక్కతోక పట్టుకునే సముద్రం ఈదినట్టేనని అన్నారు. జనసేన కార్యకర్తలు ఎప్పటికైనా నిద్ర మేల్కోవాలన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంగా చరిత్రలో జగన్ నిలిచిపోతారన్నారు. దుష్ట చతుష్టయం పన్నే పద్మ వ్యూహాలను ఛేదించి రాగల అర్జునుడు సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. లోకేష్ బయట ఉంటే పార్టీ అవుట్ అని
దాచేశారన్నారు. టికెట్ లేదని చెబితే బఫూన్లు పార్టీలు మారుతారని, బాలశౌరి అన్యాయాలు అక్రమాలు చేసిన బఫూన్ అని, బాలశౌరి ఎవరికైనా నమ్మక ద్రోహం చేసే వ్యక్తి అని ధ్వజమెత్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది అనేటువంటి ఒక అసత్యమైన మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటటువంటి అవకాశం ప్రజలు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు. ఇది వ్యత్యాసం అని మనం చేస్తున్నాం. ఎంత చిత్రం అంటే, మేము మేనిఫెస్టో వేశాం, ఆ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అదృశ్యమైపోయింది, వెబ్సైట్లో లేదు. అంటే దాన్ని చూసి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అందువల్ల దాన్ని మాయం చేశారు. మేనిఫెస్టోలను మాయం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేసి ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 8వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. నేడు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశమైంది. 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీఏసీ సమావేశం అనంతరం స్పీకర్తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయాల అధ్యాపక పోస్టుల్లో నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయించిన రిజర్వేషన్ రద్దు చేస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపక పోస్టుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వ్ చేసిన ఖాళీలు భర్తీ కాని పక్షంలో వాటిని జనరల్ కేటగిరీకి మార్చాలని ప్రతిపాదిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై రాజ్యసభ 0 అవర్లో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన రక్షణను కాలరాసే చర్యగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అధ్యాపకుల సంఖ్య ఇప్పటికీ నామమాత్రంగానే ఉందన్నారు. Dereserving the vacancies meant for SCs, STs and OBC candidates in higher educational institutions and open up them for general category. This is very much unconstitutional and unwarranted, sir. The guidelines clearly state the ban on dereservation of reserved vacancies in direct recruitment might be lifted in exceptional cases. I really don't understand what exceptionally exception cases and that are prevailing now for the UGC to take such a the unconstitutional steps. Sir, the central, I draw your kind attention to the Central Educational Institutions Reservation Teachers Cadre Act 2019 clearly prohibits the dereservation. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులందరూ ఘన విజయం సాధించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు టీడీపీ, జనసేన శ్రేణులు సిద్ధం కావాలని తెలిపారు. గవర్నర్పేటలోని అమరావతి ఫంక్షన్ హాలులో టీడీపీ, జనసేనల ఆత్మీయ సమావేశం నిన్న నిర్వహించారు. సమావేశంలో ఎన్టీఆర్, రంగా విగ్రహాలకు టీడీపీ, జనసేన నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేశినేని శివనాథ్ చిన్ని, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన పొత్తుతో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడతామని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేయగానే తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు వచ్చాయన్నారు.
చేయాలన్నారు. వైకాపా నాయకులకు ఓటుతోనే బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. సెంట్రల్ సీట్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. పోటీ చేసేందుకు వచ్చిన వలస నాయకుడు తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో ప్రజలే తరిమి కొడతారని పేర్కొన్నారు. సుంకర కృష్ణ, తిరుమల శెట్టి ఉదయ్ భాస్కర్, బర్మా శ్రీను, తుమ్మలపెంట శ్రీనులు ఈ కార్యక్రమానికి కన్వీనర్లుగా వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా వైకాపాను తరిమి కొడతామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఏ మాత్రం కూడా గ్యాపులు లేకుండా పూర్తిగా అందరం కూడా ఒకటే లక్ష్యం, దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొడతమే లక్ష్యం. పార్లమెంటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లో విజయమే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్నాం. రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు ఆత్మీయ సమావేశాలకు ఇచ్చేసిన మా సోదరులందరికీ, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అసలు వాళ్ళు సిద్ధం అన్నారు. మా నాయకులు ఇద్దరు కూడా నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధం అంటున్నారు. తప్పకుండా ఇవాళ మనం చూస్తే సెంట్రల్ నియోజకవర్గంలో మొన్న కూడా ఒక వనభోజన కార్యక్రమం జరిగింది, చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ మా నాయకుడు బోండా ఉమా గారు బ్రహ్మాండంగా ఇటువంటి కోఆర్డినేషన్ చేస్తే సెంట్రల్ నియోజకవర్గం మిగతా 175 నియోజకవర్గాల్లో ఇటువంటి సమావేశాలు జరిగి అందరం ఆత్మీయంగా కూర్చోవాలని మేము అందరం కలిసికట్టుగా కోరుకుంటున్నాం. తప్పకుండా సెంట్రల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలకి ఆదర్శంగా కాబోతుంది. అందుకు ఇటువంటి సమావేశాలు తరచుగా జరగాలని కోరుకుంటూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని మేము కూడా సై అని మీకు తెలియజేస్తున్నాం. గ్రామీణ వైద్యుల పాత్ర సమాజంలో చాలా ఉందని, ప్రజలకు వారి అవసరం ఉందని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణను పునఃప్రారంభించి వారికి గుర్తింపునివ్వాలని, సమాజానికి మేలు జరిగేలా ఉపయోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో 60,000 మంది గ్రామీణ వైద్యులు ఉన్నారని, వారు ప్రజలకు నేరుగా సేవలు అందిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం 24 గంటలు వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సామాజిక వైద్య సహాయకుల సంఘాల సమాఖ్య రాష్ట్ర స్థాయి మహాసభ క్యాన్సర్ అవగాహన సదస్సును తాడిగడప అనుమోలు గార్డెన్స్లో నిర్వహించారు. తొలుత సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు విబిటి రాజు, ఎంఎన్ రాజు పర్యవేక్షణలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బళ్ళ శ్రీనివాసరావు అధ్యక్షతన కామినేని ఆసుపత్రి నుంచి సభా వేదిక వరకు క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ 2007-8లో ఆర్ఎంపీ, పీఎంపీలకు కమ్యూనిటీ పారామెడిక్స్లో 6 నెలల శిక్షణ ఇచ్చామని, వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో శిక్షణ ఆగిందన్నారు. శిక్షణ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమైతే చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కోర్సును కొనసాగించి సర్టిఫికేట్స్ ఇవ్వాలని, వారు ధైర్యంగా వైద్యం చేసేందుకు సాధ్యమవుతుందని చెప్పారు. కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్, న్యూరాలజిస్ట్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 7 లక్షల మంది డాక్టర్లను తయారు చేసుకున్నామని, మనకు కావాల్సింది 20 లక్షల మంది డాక్టర్లు అని అన్నారు. ప్రస్తుతం దేశంలో 707 మెడికల్ కళాశాలలు ఉన్నాయని, 1,10,000 మంది వైద్యులు మాత్రమే శిక్షణ పొంది బయటకు వస్తున్నారని తెలియజేశారు. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న వైద్యులతో వైద్యం అందించడం సాధ్యం కాదని, దీనికి ప్రత్యామ్నాయంగా 5 ఏళ్లు అనుభవం పొందిన ఆర్ఎంపీ, పీఎంపీలకు ఏడాది శిక్షణ ఇచ్చి వారి పరిధిలో వారు వైద్యం చేసేలా చూడాలన్నారు. క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ క్యాన్సర్కి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 1% ప్రజలు కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం లేదని, పరీక్షలు చేయించుకుంటే ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించి చికిత్సతో నయం చేయవచ్చని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60,000 మంది వీళ్ళు ఉన్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో 40,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మంది ప్రజలకి అత్యద్భుతంగా ఉపయోగపడతారు. వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏమీ కోరుకోవటం లేదు. సర్టిఫికేట్ ఇవ్వడం ప్రభుత్వానికి కష్టం కాదు. శిక్షణ కొనసాగిస్తే 60 కోట్లతో పూర్తవుతుంది. వీళ్ళు ప్రజలకు నేరుగా ఉపయోగపడతారు. ఈరోజు ప్రతి గ్రామంలో 24 గంటల వైద్యం కోసం ప్రభుత్వం చాలా కష్టపడతా ఉంది. వాళ్ళందరికీ పెట్టే ఖర్చు లేకుండా కూడా నేను వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సర్టిఫికేట్ ఇస్తే తృప్తిపడి ప్రభుత్వం నుంచి ఎటువంటి డబ్బు ఆశించకుండా మీరు గ్రామాల్లో మేము వైద్య సేవలు అందిస్తాను ప్రభుత్వానికి హామీ ఇవ్వండి. ప్రభుత్వానికి దమ్మిడి ఖర్చు ఉండకుండా ప్రతి గ్రామంలో ఆరోగ్యం అందే అవకాశాలు ఉంటాయనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. బేర్ ఫుడ్ డాక్టర్స్ని అంటే ఆర్ఎంపీ వైద్యుల్ని తయారు చేశారు 1957లో. మనం ఇప్పటికి కూడా తయారు చేయలేదు. వాళ్ళ మెడికల్ కాలేజీలో 3,000 నుంచి 5,000 మంది ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెడికల్ కాలేజీ తయారవుతారు. వాళ్ళు 4 లక్షల మందిని తయారు చేస్తున్నారు. మనం 1 లక్ష మంది మాత్రమే తయారు చేస్తున్నాం.
వాళ్ళకున్న పాపులేషన్ మనకున్న పాపులేషన్ ఒకటే. ప్రతి సంవత్సరం మనం 3 కోట్ల మందిని మళ్ళీ జన్మనిస్తున్నారు. కానీ ఈ యొక్క 20 ఏళ్లలో ఇంకొక 60 కోట్ల మంది జనాభా ఉత్పన్నమవుతారు. అంటే దగ్గర 200 కోట్ల పైచీలకు పాపులేషన్ ఉంటుంది. వీళ్ళకందరికీ వైద్యం అందించడం మన గవర్నమెంట్ చేత కాదనేది చాలా క్లియర్ కట్. మనకి ఇండియాలో ఏంటంటే ఓన్లీ 1% పీపుల్ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది రెగ్యులర్గా చేయించుకోవడం లేదు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కనుక మనం రెగ్యులర్గా చేయించుకున్నట్లయితే క్యాన్సర్ని ఎర్లీగానే ప్రథమ దశలోనే ఇంకా ప్రాథమిక దశలోనే గుర్తించడం జరిగి క్యాన్సర్ వలన కలిగే నష్టాన్ని మనం నివారించవచ్చు. వీటిలన్నిటి ద్వారా ఈ ఇంత పెద్ద సభ ద్వారా ఏంటంటే వీళ్ళందరికీ అవగాహన కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కూడా వీళ్ళందరూ అవగాహన కల్పించి తద్వారా క్యాన్సర్ని నిర్మూలించలేకపోయినా దానివల్ల కలిగే మరణాలని నష్టాన్ని నివారించవచ్చని ఈ సభ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.